డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఋషులు, పెద్ద పెద్ద సిద్ధులు, మేనిఫెస్టేషన్ మాస్టర్స్, డివైన్ మాస్టర్స్, స్పిరిచువల్ మాస్టర్స్ మరియు ఈ మోడర్న్ మిలీనియర్స్, బిలీనియర్స్ కూడా ఒక పవర్ఫుల్ సీక్రెట్ మేనిఫెస్టేషన్ కోడ్ని ఫాలో అయ్యారు. హిడన్గా దాగి ఉన్నది, అది బయటికి రావట్లేదు. రాజులు, సిద్ధులు, మాస్టర్స్, ఈ మోడర్న్ మిలీనియర్స్, బిలీనియర్స్ అందరూ సైలెంట్గా ఫాలో అవుతున్న కోడ్, మేనిఫెస్టేషన్కి సంబంధించి హిడెన్ కోడ్, అది రివ్యూల్ చేయబోతా ఉన్నా. ఈ టెక్నిక్ మీరు ఆచరణలో పెడితే దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ప్లేస్. ఏమి కావాలో అది అలా మీ ఇంటి ముందుకు, మీ కంటి ముందుకు, మీ చేతి ముందుకు వస్తాయి త్రూ అవకాశాల రూపంలో. అదే భగవంతుడి బ్లెస్సింగ్. మరి అలాంటి నిగూఢంగా దాగి ఉన్న మేనిఫెస్టేషన్ కోడ్ ఏంటి అన్నది వీడియోలో రివ్యూల్ చేయడానికి అమ్మవారి ఆశీర్వాదం ద్వారా ప్రయత్నిద్దాం. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడూ ఉంటుంది అండగా దండగా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో వైబ్రెంట్ శ్రీ వంశీ గురుగారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. ఆత్మ నమస్కారం. గురుగారు, మనకి చాలా మంది ఫాలోవర్స్, మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా ఎంక్వైరీస్ అనేది సెండ్ చేయడంలో, అందులో మేజర్ గా అందరూ ఏం అడుగుతున్నారు అని అంటే, ఏదైనా పవర్ఫుల్ సీక్రెట్ హిడెన్ కోడ్ ఏవైనా ఉందా మేనిఫెస్టేషన్ కి సంబంధించి? దేర్ ఆర్ లాట్ ఆఫ్ హిడెన్ కోడ్స్. అంటే ముఖ్యంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ మేనిఫెస్టేషన్ సంబంధించి రహస్యంగా ఉండిపోయినయే చాలా ఎక్కువ. బయటకు వచ్చింది గోరంత మాత్రమే, రహస్యంగా దాగి ఉన్నది కొండంత. సో అలాంటిది మేజర్ మానవుడి యొక్క ఫిజికల్, మెంటల్, ఫినాన్షియల్ హెల్త్ అని మార్చేసే ఒక రహస్యం ఉంది. దట్ ఈస్ కోడ్, ద సీక్రెట్ మేనిఫెస్టేషన్ కోడ్. మీరు అడిగినట్టుగా విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండియే విచ్చే. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కమింగ్ టు ద టాపిక్, ఈ పెద్ద పెద్ద డివైన్ మాస్టర్స్, స్పిరిచువల్ మాస్టర్స్, ఈ మోడర్న్ మిలీనియర్స్, బిలీనియర్స్ అందరూ కూడా క్వైట్గా ఫాలో అవుతున్న ట్రూత్ ఇది. క్వైట్గా ఫాలో అవుతున్న, సీక్రెట్గా నిగూఢంగా దాగిపోయి ఉన్న కోడ్, దట్ ఈస్ బిలీనియర్స్ మేనిఫెస్టేషన్ కోడ్. ఆ బిలీనియర్స్ మేనిఫెస్టేషన్ కోడ్ ఏంటి అంటే, మైండ్ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు మేనిఫెస్టేషన్. ఏంటమ్మా? మైండ్ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు మేనిఫెస్ట్. మీ యొక్క మైండ్ సెట్టే మీ మేనిఫెస్టేషన్. మీ యొక్క మతి మీ యొక్క మేనిఫెస్టేషన్. మీ యొక్క మతి మీ యొక్క గతి. మీ యొక్క మతి మీ మేనిఫెస్టేషన్. సి, ఈ మిలీనియర్స్, బిలీనియర్స్ యొక్క ఎనర్జీ సంపదలో ఉండదు, మైండ్లో, సోల్లో ఉంటుంది. The billionaires energy is not in terms of currency. Exactly. The billionaires energy is in terms of mind and soul. వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ మైండ్ వేరు, వాళ్ళ మైండ్ సెట్టే వేరు, వాళ్ళ యాటిట్యూడే వేరు. See, they always think about abundance. Correct. In terms of abundance వాళ్ళు ఆలోచిస్తారు, not in terms of scarcity. Correct. అది లేదు, ఇది లేదు, అది ఉంటే బాగున్ను, ఇది ఉంటే బాగున్ను, నాకే ఎందుకు ఇలా జరిగింది అన్న ఆలోచన ఉండదు. They're always in terms of abundance. And also ready to take risk. Exactly. Risk తీసుకుంటూ సమృద్ధి, సంపూర్ణత్వం కొరకు మాత్రమే అని ఆలోచిస్తుంటారు. దట్స్ ద ఎనర్జీ రూల్. సెకండ్ ఎనర్జీ రూల్ ఏంటంటే, బిలీనియర్స్ యొక్క సెకండ్ ఎనర్జీ వాళ్ళ కోడ్ ఏంటి అంటే, వాళ్ళ ఫోకస్ ఏంటంటే ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్ మీద ఉంటుంది. సంపదని ఎలా క్రియేట్ చేయాలి, సంపదని ఎలా సృష్టించాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ నేను ఎలా ఎర్న్ చేయాలి అన్న దాని మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. దట్స్ దేర్ ఎనర్జీ. కాంపిటీషన్ మీద ఉండదు. అయ్యో నాకు వీడు కాంపిటీషన్, అయ్యో నాకు వాడు కాంపిటీషన్. నెవర్ అండ్ ఎవర్. బిలియనర్స్కి ఎప్పుడు కాంపిటీటర్స్ ఉండరు. వాళ్ళ ఫోకస్ వెల్త్ క్రియేషన్ మీద ఉంటుంది. రెండోది అబుండెన్స్ మీద ఉంటుంది. మూడోది గివింగ్, ఇవ్వడం మీద ఉంటుంది. ఎందుకంటే దే నో ఏమిస్తామో దానికి 100,000 రేట్లు మల్టిపుల్ టైమ్స్
సృష్టి మనకిస్తుంది అన్న సీక్రెట్ సత్యం వాళ్ళకి తెలుసు. కరెక్ట్. జగమెరుగుని సత్యం ఇది. వాళ్ళు ఫాలో అవుతారు, మిగతా వాళ్ళు ఫాలో అవ్వరు. అదే కుబేరులకి దరిద్రులకి తేడా. తెలిసాక ఫాలో అవ్వకపోతే ఏమనాలి? ఇంకా లా ఆఫ్ గివింగ్, ఏమిస్తామో దానికి 100 రెట్లు సృష్టి మనకి ఇస్తుంది. కాబట్టి వాళ్ళ ఫోకస్ అంతా కూడా అబుండెన్స్ మీద ఉంటుంది. రెండోది వెల్త్ ని క్రియేట్ చేయడం, ఒక ఎంపైర్ ని ఎలా బిల్డ్ చేయాలి అన్న దాని మీద ఉంటుంది. దట్స్ ద బిలియనియర్ మైండ్ మంత్ర. క్రియేటింగ్ వెల్త్, అబుండెన్స్ థాట్స్, గివింగ్, వాటి మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. అలానే దేర్ ఆర్ ఫ్యూ టెక్నిక్స్ మా. ఈ బిలియనియర్స్ మైండ్ మంత్ర ఏదైతే ఉందో, మైండ్ సెట్ ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్ కి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఆచరణలో పెట్టాలా. పాయింట్ నెంబర్ 1, క్లియర్ ఇంటెన్షన్. అంటే మీరు ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నారు అప్కమింగ్ 5 years లో, అప్కమింగ్ 10 years లో, క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఎర్న్ 100 crores by 2034, డన్ డీల్, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. క్లారిటీ, క్లియర్ ఇంటెన్షన్ ఉండాలా. పాయింట్ నెంబర్ 1 క్లియర్. పాయింట్ నెంబర్ 2, 10 minutes విజువలైజేషన్. ఏమి విజువలైజ్ చేయాలా? ఆ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ని ఆల్రెడీ మనం ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ లైఫ్ స్టైల్ ని, ఆ డబ్బులతో మనం చేస్తున్న సేవా కార్యక్రమాలని, ఆ డబ్బులతో మనం పంచుతున్న బ్లెస్సింగ్ ని మనం విజువలైజ్ చేయాలా. దిస్ ఈస్ ద విజువలైజేషన్. కరెక్ట్. ఏదైతే అబుండెన్స్ 100 CR ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరి గోల్స్ కు తగ్గట్టు ఆ గోల్ అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అబుండెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళాక అది మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఏం చేస్తాము, ఆ లైఫ్ స్టైల్ ని, దాని ద్వారా మనం చేస్తున్న సేవా కార్యక్రమాలని, దాని ద్వారా మనం పంచుతున్న బ్లెస్సింగ్ ని మనం విజువలైజ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1 క్లియర్ ఇంటెన్షన్. పాయింట్ నెంబర్ 2 విజువలైజ్. పాయింట్ నెంబర్ 3 స్పీక్. విస్పరింగ్, స్మరిస్తుంటారు భయంకరంగా. అది లేదు ఇది లేదు అని కాదు, అది ఆల్రెడీ కలిగి ఉన్నాను, అది ఆల్రెడీ పొంది ఉన్నాను, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని చెప్పి విస్పరింగ్ చేస్తుంటారు. విచ్ మీన్స్ పాజిటివ్ సెల్ఫ్ టాక్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రేయర్స్ అని చెప్పొచ్చు. దే ఓన్లీ స్పీక్ వాట్ దే వాంట్, దే ఓన్లీ థింక్ వాట్ దే వాంట్, వాట్ దే ఆర్ క్రేవింగ్ ఫర్. అంతకుమించి వేరే ఆలోచన ఉండదు. తర్వాత కార్మిక్ ఎన్లైట్మెంట్ అంటాం. ఓకే, ఏమి చేస్తారు? దే విల్ ఫోకస్ ఆన్ సేవ. గ్రిడినెస్ ఉండదు. ఎంత వీలైతే అంత దే విల్ డూ సేవ. చారిటీస్ కావచ్చు, డొనేషన్స్ కావచ్చు, హెల్ప్ చేయడం కావచ్చు. అర్థమవుతుందా? దే విల్ డూ. ఇది పవర్ఫుల్ టెక్నిక్. క్లియర్ ఇంటెన్షన్ ఉండాలి, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయాలి, 10 minutes విజువలైజేషన్, లైఫ్ స్టైల్ని విజువలైజ్ చేయాలా, ఆ సంపదని తో ఉపయోగించుకుంటే సేవ చేస్తున్నట్టు విజువలైజ్ చేయాలా, బ్లెస్సింగ్స్ పంచుతున్నట్టు విజువలైజ్ చేయాలా. అండ్ థ్యాంక్ యూ. కొంచెం డబ్బు పొందినా, మేజర్ అమౌంట్ డబ్బు పొందినా, కొంచెం ఖర్చు పెట్టినా, మేజర్ ఎక్స్పెన్సివ్ చేసిన థ్యాంక్ యూ మనీ, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి, మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ అని చెప్పి గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ చూపియాలి. అది గుండె లోతుల నుండి వీ హ్యావ్ టు షో దట్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ మల్టిప్లైస్, గుర్తుపెట్టుకోండి. గ్రాటిట్యూడ్ మల్టిప్లైస్ యువర్ వెల్త్. మీ సంపదని మల్టిప్లై చేసే శక్తి గ్రాటిట్యూడ్కే ఉంది. ఇంకొక పాయింట్, దే విల్ ఫాలో మంత్ర. ఏదో ఒక మంత్రాన్ని ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికి నేను ఇస్తున్నది ఓం శ్రీం బ్రిజీ నమః అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. చాలు. ఓం శ్రీం బ్రిజీ నమః అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. శ్రీం అన్న వర్డ్ లక్ష్మీదేవి బీజ మంత్రం, బ్రిజీ అన్న వర్డ్ సిద్ధులు ఇచ్చారు. బ్రిజీ అంటే పావర్టీ నుండి బయటకు రావడము, అప్పుల నుండి బయటకు రావడము. అర్థమవుతుందా? దరిద్ర స్టేజ్ నుండి బయటకు రావడము, కర్మ విమోచనము, అదే బ్రిజీ. సో ఓం శ్రీం బ్రిజీ అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఇది రోజు 108 times దే విల్ డూ. సీక్రెట్ గా దే విల్ ఫాలో వన్ మంత్ర. అండ్ అలానే మేజర్ టైమ్స్ ఈ స్పిరిచువల్ ఎనర్జీ చుట్టే వాళ్ళు ఉంటారు. ఆ మంత్రాసు, అతంత్రాసు, యంత్రాసు, ఆ వైబ్స్, ఆ మైండ్ సెట్ లో ఉంటారు. పాజిటివ్, అదంతా పాజిటివ్ మైండ్ సెట్, స్పిరిచువల్ మైండ్ సెట్, హైయెస్ట్ కాలింగ్, స్పిరిచువల్ కాలింగ్, డివైన్ కాలింగ్ స్టేట్ ఆఫ్ మైండ్. అది ఆ చుట్టూ వాళ్ళు ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. మనమంతా చూసేది వేరేది, జరుగుతుంది వేరేది. మేము చాలా మందితో జర్నీ చేస్తున్నాం కాబట్టి మేము చెప్తా ఉన్నాం. ఓకే, నిత్యం అందులో లీలమైపోయి ఉంటారు. కాయిన్కి ఒకవైపు చూస్తే ఒక ఫేసే కనిపిస్తుంది, రిమైనింగ్ ఫేస్ మనకు కనిపించదు. ఐ కేమ్ అక్రాస్ lakhs ఆఫ్ పీపుల్
అటు ఇటు చూసున్నాం కాబట్టి చెప్తా ఉన్నా. దీస్ ఆర్ ద సీక్రెట్స్. క్లియర్ ఇంటెన్షన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, వాళ్ళు థ్యాంక్ యూ చెప్తారు, ఒక మంత్ర ఫాలో అవుతారు, ఏమి కావాలో అదే మాట్లాడుతారు, ఎవ్రీడే విజువలైజ్ చేస్తారు ఆ లైఫ్ స్టైల్ని, ఆ సక్సెస్ని ఉపయోగించుకుంటే నలుగురు జీవితాలు బాగు చేస్తున్నట్టు. అదే బ్లెస్సింగ్ ఇవ్వడం, సేవ, ఇది వాళ్ళు విజువలైజ్ చేస్తారు. అండ్ గ్రాటిట్యూడ్ వాళ్ళ సీక్రెట్. తర్వాత కార్మిక్ స్టఫ్, వేర్ ధర్మ ఫ్లోస్ అక్కడ గాడ్స్ గ్లోరీ ఫ్లోస్. వేర్ ధర్మ ఫ్లోస్ దేర్ యూనివర్స్ గ్లోరీ ఫ్లోస్. వేర్ ధర్మ ఫ్లోస్ మనీ ఫ్లోస్. కాబట్టి ధర్మ, దట్ ఈజ్ సేవ. దీస్ ఆర్ ద మేనిఫెస్టేషన్ కోడ్స్. ఇవి ఆచరణలో పెడితే దేనికి లోటు ఉండదు. అందరూ కామెంట్స్ లో ఐ ఆమ్ డివైన్ అని టైప్ చేయండి, ఐ ఆమ్ వెల్త్ అని టైప్ చేయండి, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అతి త్వరలో సెప్టెంబర్ 30వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు జరగబోతా ఉన్న విశ్వ కార్యక్రమంలో కలుద్దాం. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. గురుగారు, మనకి మీరు రెగ్యులర్ గా క్లాసెస్ రన్ చేస్తూ ఉంటారు, అంటే మనకి ఆన్లైన్ మనకి జూమ్ క్లాసెస్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఈసారి కూడా ఇంకా మీరు అంటే ఇంకా పెద్దగా న్యూ వేలో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందని అన్నారు. దాని గురించి వివరాలు చెప్పండి. పాయింట్ నెంబర్ 1, సంపూర్ణ దైవ కార్యక్రమం ఇది. ఒక వ్యక్తి క్లాస్ అనొచ్చు, ఒక వ్యక్తి ఆన్లైన్ సెమినార్ అనొచ్చు, ఒక వ్యక్తి మీటింగ్ అనుకోవచ్చు, ఒక వ్యక్తి ట్రైనింగ్ అనుకోవచ్చు, ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్మేషన్ సదస్సు అనుకోవచ్చు. బట్ నేను చెప్తున్నది సంపూర్ణ దైవ కార్యక్రమము, విశ్వ కార్యక్రమము. ఈ ప్రోగ్రాము వంశీ గారు మేనిఫెస్టేషన్ చేసింది కాదు, యూనివర్స్ మేనిఫెస్టెడ్ దిస్ ప్రోగ్రామ్ మానవాళి కొరకు. అర్థమవుతుందా? యూనివర్స్ మేనిఫెస్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఎవరి కొరకు? మానవాళి కొరకు. డివైన్ సెవెన్ గేట్వే టు ఇన్ఫినిట్ అబండెన్స్ అండ్ వెల్త్. డిఫరెంట్ ప్రోగ్రామ్ ఇది. 7 అనే నెంబర్ కేతువుకి సంబంధించింది. 7 అనే నెంబర్కు ఉన్న ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. మోక్షకారకుడు కేతువు. ఓకే, 7 అనే నెంబర్ ఆయనకి సంబంధించింది. మీరు చూడండి, 7 వారాల నగలు అంటుంటాము, 7 వారాలు, 7 ఋషులు, 7 సముద్రాలు. 7 అనే నెంబర్కి ఆ ఎనర్జీ వేరు. 7 హార్సెస్. ఇట్ క్యారీస్ గ్రేట్. శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 112 చక్రాస్, ద మేజర్ చక్రాస్ ఆర్ 7. మూలాధార నుండి సహస్రం పై టాప్ క్రౌన్ చక్ర వరకు 7. 7 అనే నెంబర్ వెరీ పవర్ఫుల్ నెంబర్. సో దానికి సంబంధించి డివైన్ 7, ద వే టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ అబండెన్స్ అని చెప్పి ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్, ఒక దైవ కార్యక్రమము, ఒక విశ్వ కార్యక్రమము. రిలీజియన్ తో సంబంధం లేదు సుమి, మనం మాట్లాడుతుంది యూనివర్సల్ సబ్జెక్ట్. అందరం సృష్టిలోనే, సృష్టి యొక్క బిడ్డలమే, సృష్టి యొక్క ఆశీర్వాదాలు పొందే అర్హత అందరికి 100కు 100% ఉంది ప్రతి మానవుడికి. రిలీజియన్ తో, కమ్యూనిటీతో సంబంధం లేదు ఈ ప్రోగ్రామ్కి. చక్రాస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి త్రూ సాధన మాట్లాడబోతా ఉన్నాం. వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్? మేనిఫెస్టేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి? దేన్ని పట్టుకుంటే పంచభూతాలు మీకు అనుకూలంగా కన్వర్ట్ అవుతాయి, దేనిని పట్టుకుంటే నవగ్రహాలు మీకు బ్లెస్ చేస్తాయి, ఏమి పట్టుకుంటే ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కొని వచ్చి ఈ వ్యక్తికి నేను ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పి లక్ష్మీదేవి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వ్యక్తిలో ఉన్న చెడు కర్మల్ని తొలగించాలని మహాశివుడు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి. అది హౌ, ఎలా? త్రూ సాధన, త్రూ మంత్ర, త్రూ తంత్ర, త్రూ యంత్ర, త్రూ మైండ్ సెట్. ఇచ్చట రిపేర్లు జరిగితే అచ్చట అన్ని రిపేర్లు జరుగును. అచ్చట అంటే మీ భవిష్యత్తు, మీ వర్తమానం, మీ సమృద్ధి, మీ గ్రోత్, మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ. మరి అచ్చట రిపేర్లు జరగాలంటే ఎచ్చట రిపేర్లు జరగాలి. ఎచ్చట రిపేర్లు జరిగే ఒక దైవ కార్యక్రమం అని చెప్పొచ్చు. హెల్త్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, సిరి సంపదను ఎలా ఆకర్షించవచ్చు, అనంత ధనాన్ని ఎలా ఆకర్షించవచ్చు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఎలా ఆకర్షించవచ్చు, ఉద్యోగ అభివృద్ధి ఎలా, వ్యాపార అభివృద్ధి ఎలా, వ్యవసాయ అభివృద్ధి ఎలా, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ స్పిరిచువల్ అవేకనింగ్. కరెక్ట్. మీరు కోట్ల రూపాయలు సంపాదించాక స్పిరిచువల్ లిబరేషన్ లేకపోతే దెన్ యూఆర్ నెవర్ అండ్ ఎవర్ కాల్డ్ యాజ్ అన్ మిలీనియర్. స్పిరిచువల్ లిబరేషన్ అయ్యాక మీకు ధన సంపదలు వస్తే దెన్ యూ బికమ్ ఏ రిచ్, దెన్ యూ బికమ్ సమ్ వాట్ ధన బ్రహ్మాస్మి. మొదటి మెట్టు స్పిరిచువల్ లిబరేషన్.
మోక్ష. అది ఎలా కుదురుతుంది? ఇట్ కమ్స్ ఫ్రమ్ స్పిరిచువల్ అవేకనింగ్. స్పిరిచువల్ అవేకనింగ్ జరగాల, దానికి సంబంధించి పెద్ద దైవ కార్యక్రమం. నాకు తెలియదు ఏం మాట్లాడతాను, ఫ్రాంక్లీ ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీవంశీ గారి మాట. ఆ తరువాత గంట 2-3 గంటలు ఏమీ చూడకుండా క్లాసులో నిమగ్నమయ్యి ఏదైనా ఒక సబ్జెక్ట్ 2-3 గంటలు వస్తుంది అంటే మహాశివుడు అమ్మవారు నాలిక మీద కూర్చొని మాట్లాడిపిస్తే గానీ మాట రాదు అని మీ అందరికీ ఒక్క మాట చెప్తా ఉన్నా. దైవ కార్యక్రమం. ఎవరైతే ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటారో, ఆ స్పిరిచువల్ అవేకనింగ్లోకి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, ఆ డివైన్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, శరీరంలో ఉన్న చెడు కర్మల్ని బయటకు పంపించి ఉన్నత శిఖరాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అభివృద్ధిని ఎవరైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, కంప్లీట్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, విజువలైజేషన్, కంప్లీట్ యూనివర్సల్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ ఎవరైతే తెలుసుకొని లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ అర్హులే. ముఖ్యంగా యంగ్స్టర్స్కి నా మాట, కమెంట్ జాయిన్ అస్ అని. అందరూ కామెంట్స్ లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. సెప్టెంబర్ 30వ తారీఖు నుండి కంటిన్యూస్ గా 7 రోజులు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు అద్భుతమైన డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. ఆరా క్లెన్సింగ్ కూడా జరుగుతుంది. దేర్ ఆర్ లాంగ్ సబ్జెక్ట్ ఇస్ దేర్. యా. సో గురుగారు చెప్పిన ఈ ప్రోగ్రామ్ గురించి మనకి వరల్డ్ వైడ్ నుంచి కూడా చాలా మంది ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది. సో స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైతే ఈ డివైన్ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మన స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గురుగారితో మాట్లాడాలి అనుకున్నా, పర్సనల్గా కలవాలి అనుకున్నా కానీ ఈ నంబర్స్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. అతి త్వరలో కలుద్దాం.